నాకే ఎందుకు ఈ శ్రమ అనకండి, నాకే ఎందుకు ఈ బాధ అనకండి, నాకే ఎందుకు ఈ పోరాటము, నాకెందుకు ఈ శోధన, నాకే ఎందుకు ఇబ్బంది అని అనుకుంటున్నారా? దేవుడు తానే చెప్తున్నాడు, వాక్యమై ఉన్న దేవుడు తానే చెప్తున్నాడు. ఏంటిది? ఈ లోకంలో తప్పకుండా మీకు శ్రమ కలుగుతుంది. దాన్ని బట్టి, ఈ శ్రమను బట్టి హల్లెలూయా అని చెప్తారా మీరున్నవారు? వెన్ యూ ఆర్ సఫరింగ్ యూ షుడ్ రిమెంబర్ దట్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఆమెన్. ఆయన మార్గంలో ఉన్నారని నమ్మండి. నీతిమంతులుగా ఉండి శ్రమ పడుతున్నారంటే బీ గ్లాడ్ అండ్ రిజాయిస్. ఎందుకంటే ఆయన మార్గంలో ఉన్నారు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కాదు, లోకంలో ఉన్నవారు, విశ్వాసులు అనబడే వారికి నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. అంటే ఈరోజు ఏది చెప్పినా చెప్పకపోయినా ఈ మాటతో ముగించేసి ఏంటిదంటే, దేవుడు తానే అంటున్నాడు, దీనిలో మీరు సమాధానం పొందుకోండి. ఏంటంటే ఈ శ్రమ ఎందుకు అనటం కాదు, నేను దేవుని బిడ్డను కాబట్టి నాకు శ్రమ, నేను దేవుని కుమారుని కాబట్టి నాకు ఈ శ్రమ, నేను దేవుని మార్గంలో నడుస్తున్నాను కాబట్టి ఈ శ్రమ. థ్యాంక్ యూ లార్డ్. ధైర్యం తెచ్చుకొనిడి, ఈ లోకాన్ని నేను జయించినాను.